న్యూస్ కి స్వాగతం. బీసీ హక్కుల పోరాట సమితి సత్యసాయి జిల్లా అధ్యక్షుడు ఎంఎస్ షబ్బీర్ 30 కుటుంబాలతో వైసీపీలో చేరిక. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఒడిసి మండలం ఒడిసి టౌన్ శివాలయం వీధిలో ఉండే తన స్వగృహం నందు దుద్దికుంట శ్రీధర్ రెడ్డి గారు ఎంఎస్ షబ్బీర్ తో పాటు ఆయన ఆధ్వర్యంలో 30 కుటుంబాలకు పార్టీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా దుద్దికుంట శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈసారి వైసీపీ గెలుపు ఖాయమన్నారు. జూన్ 4 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారని సందర్భంగా తెలియజేశారు. అనంతరం పార్టీలో చేరిన ఎంఎస్ షబ్బీర్ గారు మాట్లాడుతూ జగనన్న చేసిన సంక్షేమం అభివృద్ధి చూసి ఆకర్షితులై బీసీలకు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేయగలరని పార్టీలో నాతో పాటు 30 కుటుంబాలు చేరడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ముఖ్యంగా పుట్టపర్తి నియోజకవర్గంలో వరుసగా 14 నుంచి నాకు తెలిసి ఇప్పటికీ 5 బ్యాచ్ల నుంచి 10 బ్యాచ్ల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పుట్టపర్తిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ముందు తెలుగుదేశం పార్టీ సైకిల్ విలవిలా అంటుంది. ఇది కాకోకుండా రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రిగా జూన్ 4వ తారీఖు తర్వాత ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. సత్యసాయి జిల్లా బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఎంఎస్ షబ్బీర్ గారు ఈరోజు వైసీపీ పార్టీలో చేరడం జరిగింది. ఆయన మన ముందు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి షబ్బీర్ గారు. నమస్తే అండి. మీరు బాగున్నారా? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? చల్లగా బాగానే ఉండండి. మీరు బీసీ హక్కుల పోరాట సమితిలో ఎన్ని సంవత్సరాల్లో పనిచేశారు? మేము ఒక 14-15 సంవత్సరాల నుంచి పనిచేసాము బీసీ హక్కుల పోరాట సమితిలో. జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకున్నాను మా రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ఏదో మాకు కొంచెము వద్దనుకొని మేము ఈ బీసీ హక్కుల పోరాట సమితి వదిలేసి మన ఫ్యాన్ గుర్తుకి వైఎస్ఆర్సీపీ దాంట్లో మేము ఎన్నో అవుతున్నాము. మీరు వైసీపీ పార్టీలోకి రావడానికి గల కారణాలు ఏమిటి? ఇంకొకటి, మాకు జగన్మోహన్ రెడ్డి గారు మంచి పథకాలు, మంచి అభివృద్ధి పనులు చేస్తాను కాబట్టి అమ్మఒడి అయితేనేమి, విద్యా దీవెన, అటువంటి పిల్లలకి చదువులు మంచి ఇంత చేస్తాను కాబట్టి, మంచి పనులు చేస్తాను కాబట్టి మాకు మనసు ఒప్పితమైంది. మేము వైసీపీలోకి చేరడం జరిగిందండి. మీ నియోజకవర్గానికి దుద్దికుంట శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా చేశారు కదా, ఇక్కడ అభివృద్ధి పనులు బాగానే చేశారా? కాలం బాగా చేశాడు, పర్వాలేదండి, బాగా చేశాడు. జనాల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. అందువల్ల మేము అతన్ని ప్రిపేరించి దుద్దికుంట శ్రీధర్ సార్ పక్షులు ప్రిపేరించి మేము కూడా ఇన్వాల్వ్ ఉంది. వైసీపీ పార్టీలో మీరు ఇలాగే కొనసాగుతారా? సురక్షితంగా మేము మమ్మల్ని చూసుకుని మేము ఖచ్చితంగా మేము కూడా జీవితాంతరం కూడపడి ఉంటాం. మేము కంటిన్యూ చేస్తారంటారు? చేస్తామండి. షబ్బీర్ గారు, మీకు వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జరుగుతుందని నమ్మి వచ్చారా, లేదంటే మరి ఏమైనా ఇతర కారణాలతో మీరు వైసీపీలో చేరడం జరిగిందా? ఏం లేదండి, వైసీపీ ఖచ్చితంగా బీసీకి న్యాయం చేస్తుందని చెప్పేసి మేము రావడం జరిగింది వైసీపీకి. కానీ ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు బీసీకి అండాదండగా ఉంటామని చెప్పి ఖచ్చితంగా నమ్మి మేము వైసీపీకి చేరడం జరిగింది. ఇటువంటి ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు చాలా చురువుగా మంచి పని చేస్తాం కాబట్టి మేము ఒప్పుదలేదు. ఇటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో లేడు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా చురుకుగా ఖచ్చితంగా బీసీని తోడుగా నీడు అంతా ఉండి ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి మేము నమ్మి ఈరోజు వైసీపీలోకి చేయడం జరిగింది. అలాగే సంక్షేమ పథకాలు అయితేనేమి, వాలంటీర్ వ్యవస్థ అయితేనేమి, ప్రతి ఒక్కరి ఇంటింటికి పోయి ప్రతి ఒక్క వ్యవస్థని ఆదుకుంటారని చెప్పేసి మేము ఆ ధైర్య సాహసంతో ఖచ్చితంగా వైసీపీలోకి చేయడం జరిగింది. నమస్తే అండి. మీ పేరు? ఎలా ఉన్నారు? ఇక్కడ దుద్దికుంట శ్రీధర్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యే. మీ నియోజకవర్గానికి నేను అభివృద్ధి బాగా చేశారా? బాగా చేశారు. ఈసారి ఇక్కడ ఎమ్మెల్యేని
ఎవరు అవ్వచ్చు అనుకుంటున్నారు? మేము బీసీ ద్వారా చెప్పే ప్రభుత్వంతో ఇంతవరకు పనిచేసాం. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు బట్టి శ్రీరెడ్డి చేసిన పనులు బట్టి ఆకర్షిస్తే మేము వైఎస్ఆర్ మీరు ఇలాగే కొనసాగుతారా? మేము జీవిస్తుంటే ఇలాగే కొనసాగుతారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి నారాయణ గారు.